సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన కంట్రోల్లోకి తీసుకుంటున్నారా? పీసీసీ కార్యవర్గంలో తన టీం ఉండేలా ప్లాన్ చేశారా? సీనియర్ నేతల అనుచరులకు మొండి చేయి దక్కనుందా? ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను తన గ్రిప్లో పెట్టుకున్న సీఎం రేవంత్ పీసీసీ టీంని కూడా తన వారితో నింపుకుంటడంతో కాంగ్రెస్లో చర్చనీయాంశమవుతోంది. పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటు తుది దశకు చేరింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయిన 8 నెలల తర్వాత కొత్త టీం ఏర్పాటు కానుంది. జంబో కార్యవర్గం ఏర్పాటు దిశగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. పీసీసీ టీంలో తన వర్గానికి ప్రాధాన్యత దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లలో 2 తన వాళ్లే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా 4 అవకాశం ఇవ్వాలని భావిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. అందులో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అందులో రేవంత్ రెడ్డి సన్నిహితులు రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారట. ఎస్సీ సామాజిక వర్గం నుండి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మంత్రి పదవి ఆశించిన బాలు నాయక్ కి డిప్యూటీ స్పీకర్ గా అయినా అవకాశం దక్కుతుందని భావించారు. సడన్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లోకి బాలు నాయక్ రావటం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీ సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితులు కాగా సంపత్ కుమార్, బాలు నాయక్ సైతం రేవంత్ మనుషులే అన్న టాక్ పార్టీలో ఉంది. అయితే జంబో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చివరి దశకు వచ్చింది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 30 నుండి 35 మంది ఉపాధ్యక్షులను, 70 నుండి 75 మంది ప్రధాన కార్యదర్శులను నియమించే అవకాశాలు ఉన్నాయి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ 10 నుండి 15 మందితో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక ప్రదేశ్ ఎన్నికల కమిటీ 20 నుండి 25 మందితో వేసేలా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పీసీసీ అన్ని కమిటీల్లో రేవంత్ బ్యాచ్ ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తన కంట్రోల్లో పెట్టుకునేలా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారట. ఇక 1-2 రోజుల్లో పీసీసీ జంబో కమిటీలో రేవంత్ రెడ్డి మనుషులతో నింపే ఛాన్స్ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అలా జరిగితే కాంగ్రెస్ సీనియర్ నేతల అనుచరులకు మొండి చేయి దక్కుతుందంటున్నారు నేతలు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం రేవంత్ రెడ్డి చేతిలో రిమోట్ గా మారాడన్న ఆరోపణలు ఉన్నాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా రేవంత్ రెడ్డి సన్నిహితులకే ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కంట్రోల్లోకి వెళ్తుందన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మనుషులకే కార్యవర్గంలో స్థానం కల్పిస్తే సీనియర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.